చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యురాలు కవిత గారు మాట్లాడుతూ లెక్కలు పద్దుల వారిగా చెప్పడం జరిగింది. 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయంటే పలానా పలానా దానికి అని చెప్పని పద్దులు చూడడం జరిగింది. అధ్యక్ష, మరి ఇది ఎక్కడ పోయింది? గ్రోత్ ఎక్కడ బాయే, డెవలప్మెంట్ ఎక్కడ బాయే, స్టాంప్ రిజిస్ట్రేషన్ ఎక్కడ బాయే, 36 కోట్ల ఎక్సైజ్ ఎక్కడ బాయే అంటే అధ్యక్ష, నెట్గా ఆ విధంగా మీరు చెప్తే మీ గొప్పతనం ఏముంది అంటున్నా. మీరు అప్పులు చేసి మేము గొప్పగా చేసినామంటే మీ గొప్పతనం ఏందంటున్నా, ఎట్లా సమర్థించుకుంటారు అంటున్నా. అర్థం రీజనింగ్ ఉండాలి కదా. లెక్కలు చెప్పింది కరెక్టే, ఆ లెక్కలు చెప్పింది కరెక్టే. మరి గొప్పగా అద్భుతంగా పరిపాలన చేసినామంటే గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రం పోయి అలా 7 లక్షల కోట్లు అప్పు. ఈ 7 లక్షలే కాకుండా కరెంటుకు సంబంధించి మళ్ళీ 81,000 కోట్లు. అధ్యక్ష, మీరు 5 ఏళ్ళు మంత్రినే, తుమ్మల 5 ఏళ్ళు మంత్రినే, 5 ఏళ్ళు మీరు బాధ్యులేనే. అధ్యక్ష, మీరు అన్నారు కాబట్టి ఉదాహరణ చెప్తున్నారు. ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడుతూ అంటే గొప్పలు చెప్పుకుని ఎట్లుందంటే కేజీ టు పీజీ స్కూల్స్ని మాట్లాడింది. గౌరవ సభ్యులు ఇద్దరు ముగ్గురు మాట్లాడింది. కేజీ టు పీజీ స్కూల్ సంబంధించి మొత్తము 1000 కేజీ టు పీజీ స్కూల్స్ ఉన్నాయి. దానికి మొత్తం 4 లక్షల విద్యార్థులు ఉన్నారు. 4 లక్షల మంది ఉన్నారు. 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఉన్నారు. అంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న వాళ్లకు 25 లక్షల మంది ఉన్నారు. అధ్యక్ష, మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్న మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో విద్యకు సంబంధించి కేజీ టు పీజీ వచ్చిన సందర్భంలో ఆనాడు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నా. ఇండస్ట్రియల్ మినిస్టర్ నుండి నా టర్న్ వచ్చినప్పుడు ఐ రిక్వెస్టెడ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కైండ్లీ స్పెండ్ దిస్ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ చెప్తూ ఎట్లా చెప్పినా పిల్లల గ్రామీణ వాతావరణంలో పిల్లలకు ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండదు. సామాజిక స్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, అప్పులు కావచ్చు, టీవీలు కావచ్చు, చదువుకునే వాతావరణం ఉండదు. కాబట్టి పిల్లల్ని పొద్దున్నే 7ంటికే స్కూల్కు రప్పించి సాయంకాలం 7 వరకు రిటైన్ చేయండి. ఈ గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 7 నుంచి 10 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు, సాయంకాలం 4 నుంచి 7 వరకు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు. ఈ 3 గంటలు 6 గంటల కాలంలో గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసి నెలకు వాళ్ళకు కొంత పారితోషికం ఇస్తూ వీళ్లకు హోంవర్క్స్ కానీ బుక్స్ కానీ చెప్పించే కార్యం చేస్తే, అట్లాగే సాయంకాలం పూట కూడా 1 గంట ఆటపాట ఆడించి హోంవర్క్ చేస్తే ఇట్ ఈస్ దట్ బికమ్స్ యాజ్ గుడ్ యాజ్ రెసిడెన్షియల్ స్కూల్, వితౌట్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ. ఇది అని ఆ మాట నేను ఏమన్నా ఒక మాట అన్నా అది మాట్లాడుతూ చివరగా వాళ్ళకు పొద్దున్నే ఉన్నదేదో కలియో గంజో దాకొస్తారు అన్న. మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడిన సబ్జెక్ట్ పక్కకు పెట్టేసి అదేంటండి ఎట్లా మాట్లాడతారు కలియో గంజ అంటారు అంది అంటే తప్ప. ఈరోజు కూడా నేను కలి తాగుతా, అంబలి తాగుతా, జొన్న రొట్టె తింటా. నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంది అంటే మీరు పెట్టిన 8,000 కోట్లు ఖర్చు పెట్టినరు, ఇది చేసినట్టు 8 లక్షల మందికి ఉపాధి జరిగేది. అంటే ప్రతి విషయంలో కూడా ఆర్భాటం ఎక్కువ, ప్రచారం ఎక్కడ, రిజల్ట్ శూన్యం. ఇలా కాళేశ్వరం గురించి మాట్లాడినరు, ఇంత గొప్ప ఖర్చు పెట్టినరు. కాళేశ్వరం సంబంధించి కూడా స్పష్టత ఉంది. 1,000 కోట్ల రూపాయలు ట్రాన్స్పరెన్సీ. ప్రతి విషయంలో ఇట్లే ఉన్నా. గవర్నమెంట్ జవాబు చెప్పేటప్పుడు చెప్పండి. ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా వాళ్ళ మంత్రి గారు ఉన్నప్పుడు అడగండి. ఇప్పుడు ఎందుకు రేపు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి చెప్తాడు కదా. సార్, నేను 7 లక్షల కోట్లని పదే జీవన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి 7 లక్షల కోట్ల గురించి నేను లెక్క చెప్పిన సార్. అది కూడా డైరెక్ట్గా ప్రజల యొక్క పాకెట్లోకి ఇచ్చినటువంటి డబ్బుల గురించి చెప్పిన సార్. అఫ్కోర్స్ బడ్జెట్లో అడిషనల్ ఉంటుంది సార్, దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది, లెక్క ఉంటుంది, ఆదాయం ఉంటుంది. అవన్నీ మీరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీసుకొని చూడండి. గత 10 ఏళ్లలో ఏం జరిగిందని చూడొచ్చు కదా సార్. ఫస్ట్ థింగ్. 2, జూపల్లి గారు పెద్దలు గౌరవనీయులు ఆనాడు ప్రైవేట్ మీటింగ్స్లలో జరిగినాయో లేదా కలెక్టర్ కాన్ఫరెన్స్లో జరిగినాయో
ఇన్నేళ్ల తర్వాత ఇట్లా చెప్పడం అన్నది కొంచెం దారుణం సార్. అది విత్డ్రా చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒక వ్యక్తి గురించి, ఒక లీడర్ గురించి ఆర్భాటం ఎక్కువ, ఇది తక్కువ అంటే 50,000 సార్, ఒక్క నిమిషం సార్, 50 లక్షల కోట్ల మనకు అప్పుడు ధాన్యం ఉండే సార్ తెలంగాణ రకం, ఇలా 3.5 కోట్ల ధాన్యం వస్తూ ఉన్నా సార్. అది అభివృద్ధి కాదా సార్? పెరిగినటువంటి రేట్ల అభివృద్ధి కాదా? రిపేర్ అయినటువంటి చెరువుల అభివృద్ధి కాదా? సో ఏది జరగలేదు, ఆర్భాటమే జరిగిందంటే మరి నిన్న మొన్న ఈ పేపర్ యాడ్లు ఏంది సార్? నాగోబా జాతరకు ముఖ్యమంత్రి గారు పోతే ఏదో కొత్తగా ఇవ్వాలనే నాగోబా జాతర వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసినారు సార్ లాస్ట్ మినిట్ సార్. పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ బొమ్మ లేకుండా ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు సార్. సో ప్రచార ప్రటాటోపం ఎవరిదన్నటువంటిది తెలుస్తా ఉన్నారు సార్. మా పొన్నం అన్నది ఫస్ట్ బొమ్మ వేయండి అమ్మా, బీసీ బిడ్డలది బొమ్మ వేయండి, తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి.